హాయ్ ఫ్రెండ్స్, క్రాస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తుందండి. ఆ జాకెట్తో ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావు ఉండాలి 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. ముందు 2 ఖర్చు భాగాల నుంచి లోపల నుంచి అయినా తీసుకోవచ్చు, లేదా మనం పైనుంచి అయినా తీసుకోవచ్చు. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 2 ఖర్చు భాగాలు కూడా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనకి డబుల్ ఫోల్డింగ్ తీసుకొని అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు కింద మనకి క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి, లేదా మనకి ఒక పాయింట్ ఎక్స్ట్రా ఖర్చు భాగానికి మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్రాస్ లేదు కాబట్టి డైరెక్ట్ పాయింట్ ఎక్స్ట్రా మనం ఖర్చు భాగానికి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు లూజ్ ఎంత అవుతుందో మనకి వెనక భాగం డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో డీప్ దగ్గరికి మార్కింగ్ పైనుంచి మార్క్ చేసుకోవాలి. డీప్ దగ్గర ఇప్పుడు ఖర్చు భాగానికి ఒక పాయింట్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ దగ్గర పట్టుకొని మనకి షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ముందు మనకి లూజ్ ఎంత అవుతుందో లూజ్ కోసం ఒక మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగంతో పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. మనకి ఖర్చు భాగానికి బయటకు తీసుకోవాలి లూజ్ అనేది. ఇప్పుడు షోల్డర్ లూజ్ తీసుకోవాలి. షోల్డర్ లూజ్తో మనకి ఖర్చు భాగం దగ్గరికి ఒక మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి లూజ్ తీసుకోవాలి. మనకు లూజ్ ఎంత అవుతుందో లూజ్ దగ్గరికి ఒక మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగంతో పొడవును బట్టి ఒక మార్క్ చేసుకోవాలి. మనకు చంక భాగం దగ్గర లూజ్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మెడ భాగం దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకోవాలి కింద డీప్ దగ్గరికి. ఖర్చు భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి స్ట్రైట్గా. మనకి క్రొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల మనకి లూజ్ ఎంత అవుతుందో ఖర్చు భాగం ఎంత అవుతుందో చెక్ చేసుకున్నట్లయితే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్ కోసం ఒక మార్క్ చేస్తున్నాను. మనకి స్టిచ్చింగ్ పాయింట్ అంటే బాడీ లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగంలో ఎప్పుడు కూడా ఒక 1.5 ఇంచ్ ఈ కార్నర్లో మనం మార్క్ చేసుకోవాలి, లేదా ఇక్కడ మనం టేప్ నైన్ ఉపయోగించుకోవచ్చు. పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్లో మనం రౌండ్ చేసుకోవాలి. మనకి సరిపోతుంది లేదా, ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్తోనే చెక్ చేసుకోవాలి మెజర్మెంట్ అనేది. ఇప్పుడు బ్యాక్ పార్ట్తో మనం హ్యాండ్స్ అనేది లోతు చూసుకోవాలి. లూజ్ అనేది మనకి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి చూసుకోవాలి. మనకు సరిపోతుందా లేదా ఈ విధంగా చెక్ చేసుకుని మనకు కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి. చాలామందికి చంక భాగం దగ్గర టైట్ అయిపోతుంది, ఏం చేయాలని అడుగుతున్నారు కదండి. మనం ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాతే మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం దగ్గర ఈ కార్నర్లో రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి మెడ భాగం బాగా కొంచెం పెద్దగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం కింద నుంచి ఇంకా లోతు తీసుకోవచ్చు. ఈ విధంగా మనకు సన్నగా ఉండే వాళ్ళకి పైనుంచి సరిపోతుంది. డీప్ ఎక్కువ అవుతుంది అనుకున్నట్లయితే పైనుంచి కట్ చేసుకోండి. మన చుట్టూరు కూడా క్లాత్ అనేది జరగకుండా చుట్టూరు కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ జాయింట్ చేసే బెల్ట్ భాగం జాయింట్ చేసే దగ్గర మనం కొంచెం కట్ చేసుకోవాలి. మనకి బెల్ట్ భాగం వేసుకోవడం వల్ల మనకి నడుము భాగం అనేది స్టిఫ్గా ఉంటుంది, నడుము భాగం పైకి ఎత్తకుండా. కాబట్టి బెల్ట్ భాగానికి వేరే క్లాత్ తీసుకోవాలి. ఇప్పుడు డాట్స్ చూపిస్తున్నాను బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్ ఫోల్డ్ చేసుకుని మనం మార్క్ చేసుకోవాలి డాట్స్కి ఎప్పుడు కూడా.
మనకి ఆది బ్లౌజ్తో ఎంతైతే డాట్ పొడవు ఉందో చెక్ చేసుకోవాలి. మనకి బార్డర్ పైనుంచే మార్క్ చేసుకోవాలి ఎంతైతే పొడవు ఉందో. ఈ విధంగా మరీ పొడవు కూడా పెట్టుకోకూడదు. మన బ్లౌజ్ని బట్టి వెడల్పు వేసుకోవాలి, డాట్స్ వెడల్పు అనేది. ఇప్పుడు రెండు వైపులో కూడా మనం ఇదే విధంగా వేసుకోవాలి. ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. ఇప్పుడు మనకి షోల్డర్ని కింద నడుం భాగాన్ని ఎప్పుడు కూడా ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు ఉక్సుల భాగంతో మెజర్మెంట్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి మనకి ఎంత అవుతుందో సాగకుండా చూసుకోవాలి డాట్ అనేది. ఈ విధంగా మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు. మనకి డాట్ వరకు కూడా మనం పైకి ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని. మనకి ఇది ఎంత అయితే సరిపోతుందో మనం ఇప్పుడు కూడా ఫ్రంట్కి ఈ విధంగా క్రాస్గానే మనం మెజర్మెంట్ తీసుకోవాలి. మన బ్యాక్ పార్ట్కి చంక భాగం దగ్గర వేసుకోవాలి మెజర్మెంట్ అనేది. ఇప్పుడు చుట్టూరు కూడా మనం మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ చుట్టూరు కూడా. మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకే మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే బ్యాక్ పార్ట్ డీప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేస్తున్నాను. చంక భాగంలో కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో చూసుకొని స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. షోల్డర్ లూజ్ కూడా మనం మార్క్ చేసుకోవాలి ముందుగానే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం ఎడభాగంతో లూజ్ అనేది చూసుకోవాలి, అది కూడా ఉక్సుల భాగంతో ఉపయోగించుకోవాలి. మనం మెడభాగం అనేది స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి వేసుకోవాలి. ఈ విధంగా ఉక్సుల భాగం దగ్గర నుంచి స్టిచ్చింగ్ పాయింట్కి మనకి కరెక్ట్గా మెడభాగాన్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి మెడభాగాన్ని. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం రౌండ్ చేసుకుంటూ లోతు భాగానికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనకు మార్క్ చేసిన దగ్గరికి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఉక్సుల భాగంతో. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా చూసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది అనుకున్నట్లయితే మనం కొంచెం పైకి మనం ఖర్చు భాగానికి మార్క్ చేసుకోవాలి. మనకి ఇక్కడ నుంచి ఖర్చు భాగాన్ని తీస్తే సరిపోతుంది. స్టిచ్చింగ్ పాయింట్కి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్ కాబట్టి ఇక్కడ నుంచి మెడభాగం చూసుకొని ఇప్పుడు మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగానికి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లోతు చూసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి మనం మార్కింగ్ చేసిన షోల్డర్ మిడిల్కి వేసుకోవాలి. ఈ విధంగా మనకి కరెక్ట్గా ఇది ఎంత అవుతుందో డాట్ దగ్గరికి అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి లోతు కోసం. ఇప్పుడు పైనుంచి ఈ విధంగా లోతు భాగం తీసుకోవాలి. సన్నగా ఉండేవాళ్ళకి పైనుంచి సరిపోతుంది, లావు ఉండేవాళ్ళు కొంచెం కింద నుంచి లోతు భాగానికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్క్ చేసుకోవాలి. 4th డాట్ వేసే వాళ్ళు ఎప్పుడు కూడా కింద నుంచి కట్ చేసుకోండి. డాట్ వేయలేని వాళ్ళు మాత్రం పైనుంచి లోతు భాగం తీసుకోవాలి. ఇప్పుడు నేను పైనుంచి కట్ చేస్తున్నాను.
నేను 4 డాట్స్ వేస్తున్నాను కాబట్టి నేను కింద నుంచే కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఉక్సుల భాగంతోనే మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. తాళ్ళు పట్టీతో మనం ఎప్పుడు కూడా తీసుకోకూడదు. మెజర్మెంట్ అనేది మనకు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్కి ఫోల్డ్ చేసుకోవాలి. ముందు మనకి డాట్కి ఎప్పుడు కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి ఓపెన్ సైడ్ నుంచి. ఈ విధంగా మరి డాట్స్ పొడవు కూడా పెట్టుకోకూడదు. పొడవు పెట్టినట్లయితే మనకి షేప్ అనేది పక్కకు పోతుంది. వెడల్పు కూడా తగ్గించి వేసుకోవాలి, లేదా ఫ్రంట్ పార్ట్ టైట్గా ఉంటుంది కాబట్టి చెక్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు కింద డాట్ చూసుకోవాలి. షేప్ పట్టి దగ్గర ఎప్పుడు కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. మనకు డాట్ లూజ్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు అక్కడి నుంచి డాట్ లూజ్ తీసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది మిడిల్ పాయింట్ డాట్కి. ఈ విధంగా మనకి పొడవు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్ పొడవు ఎంత అవుతుందో కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు రెండింటికి మధ్యలో నుంచి 3వ డాట్ వేసుకోవాలి. ఈ విధంగా చంక భాగానికి మార్క్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు మనకి చంక భాగానికి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి లోతు భాగం తీస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం లోతు భాగానికి మనం మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి మన ఈ కర్నలో మార్క్ చేసిన దగ్గర ఒక 1/2 ఇంచ్ ఉండే వరకు ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి సన్నగా లోతు భాగాన్ని మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పైనుంచి సన్నగా తీసుకుంటూ కిందకి వెళ్ళేసరికి లోతు భాగం ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందో స్టిచ్చింగ్ పాయింట్ అని తెలియడం కోసం. ఇప్పుడు 4th డాట్ అనేది ఈ మూడిట్లో నుంచి మధ్యలో నుంచి 4th డాట్ అనేది వేసుకోవాలి, లేదా మిడిల్ పాయింట్ కన్నా ఈ విధంగా చూసుకొని మార్క్ చేసుకోవచ్చు. మనకి ఈ మూడింటికి కన్నా ఇది ఎక్స్ట్రా కొంచెం గ్యాప్ ఎక్కువ వదులుకొని మనం డాట్ అనేది పొడవు వేసుకోవాలి. ఈ మూడింటికి గ్యాప్ ఎంత అవుతుందో ఈ విధంగా మూడింటికి ఒకే సమాన విధంగా మనం డాట్స్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ పాయింట్లో నేను కొంచెం కట్ చేస్తున్నాను. మనకి కరెక్ట్గా రెండు వైపు కూడా అదే విధంగా రావడం కోసం, లేదా మనకి షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్ చూసుకోండి. ఈ విధంగా చూసుకొని కూడా మనం డాట్స్ అనేది వేసుకోవచ్చు. మరి డాట్స్ ఎక్కువ వెడల్పు వేసినట్లయితే మనకు టైట్ అయిపోతుంది. మన బ్లౌజ్ దాంతో చూసుకోండి ఒకసారి. ఈ విధంగా మార్కింగ్ అనేది రెండు వైపులా ఒకే విధంగా వేసుకోవచ్చు, లేదా ఒకదానిపై ఒకటి వేసుకోండి. నేను రైట్ సైడ్స్నే మార్కింగ్ చేస్తున్నాను, రాంగ్ సైడ్ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకదానిపై ఒకటి పెట్టి ఈ విధంగా మార్క్ చేసినట్లయితే మనకి కరెక్ట్గా వస్తుంది డాట్స్ అనేవి. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, రెండో వైపు కూడా మనకి సమానంగా వస్తాయి డాట్స్ అనేవి. మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్. ఇది ఇప్పుడు షేప్ పట్టీకి ఎప్పుడు కూడా మనం ఉక్సులు పట్టీతోనే తీసుకోవాలి షేప్ పట్టీ అనేది. ఇప్పుడు తాళ్ళ భాగం అనేది ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి ఉక్సులు పట్టీతో తీసుకోవాలి. ఇప్పుడు మనకి లూజ్ సరిపోతుంది లేదో చెక్ చేసుకొని మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే ఒక్కొక్క వైపు రెండు చొప్పున తీసుకోవచ్చు, లేదా తక్కువ ఉన్నట్లయితే ఒక్కొక్క వైపు ఒక్కొక్కటే తీసుకొని రెండో వైపు మనం
వేరే కలర్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నడుము భాగం వైపు తీసుకోవాలి మెజర్మెంట్. ఖర్చు భాగంతో పొడవుకు ఒక మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. మనకు క్లాత్ మిగిలిన దాన్ని బట్టి మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. మనకి ఓపెన్ సైడ్ నడుము భాగం వైపు కూడా రెండు ఈక్వల్గా అయితే రావు. ఓపెన్ సైడ్ ఇప్పుడు కూడా నడుము భాగానికి మనకి ఓపెన్ సైడ్ 3.5 ఇంచెస్ పొడవు ఉంటుంది, నడుము భాగానికి 2.5 ఇంచెస్ ఉంటుంది. ఈ విధంగా ముందు రెండు కట్ చేసుకోవాలి. మిగిలిన దాన్ని బట్టి మనం క్లాత్ లాస్ట్లో కట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా అనేది. లేదా మనకి దలసరిగా ఉండే క్లాత్స్ ఏదైనా వేసుకోవచ్చు షేప్ పట్టీకి లోపల. ఇప్పుడు ఓపెన్ ముక్కలు తీసుకోవాలి, రెండు స్ట్రైట్గా ఉండేవి. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ కోసం. ఉక్సుల పట్టీకి ఒకటి, తాళ్ళ పట్టీకి ఒకటి రెండు తీసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని అదే భాగాన్ని వెనక్కి ఫోల్డ్ చేసుకోవాలి 4 ఫోల్డింగ్స్లో. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి ఇప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ వదులుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి పైకి ఒక పాయింట్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మనకి చంక భాగం లూజ్ ఎంత అవుతుందో లూజ్ తీసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి. మనకి క్లాత్ తక్కువైనట్లయితే యాడ్ చేసుకోవాలి. క్లాత్ ఎప్పుడు కూడా మనకి ఖర్చు భాగానికి క్లాత్ తగ్గింది కాబట్టి మనం యాడ్ చేసుకోవాలి క్లాత్ అనేది 4 ఫోల్డింగ్స్లో. మనకి కిచెన్ వేర్ గురించి కానీ లేదా మనకి డ్రెస్ కానీ ఇవన్నీ కూడా మనకి అమెజాన్ ఆఫర్స్లో ఉన్నాయని ఒకసారి చెక్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్లో మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. మనకి సమానంగా ఉండే విధంగా ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి పాయింట్స్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రానే మనం మార్క్ చేసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వరకు. ఎందుకంటే మనకి మెయిన్ క్లాత్ తగ్గుతుంది కాబట్టి ఎక్స్ట్రా క్లాత్లో మనకి కొంచెం ఒక 1/2 ఇంచ్ పెంచుకోవచ్చు. మనకి మిగిలిన దాన్ని బట్టి ఎక్స్ట్రా అనేది మనం లాస్ట్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి స్ట్రైట్గా ఒక 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి, లేదా టైప్నైనా ఉపయోగించుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లోతు భాగానికి హ్యాండ్స్ కోసం ఈ విధంగా లోతు భాగం మార్క్ చేసుకోవాలి. మనకి ఇది లూజ్ కదా కాబట్టి మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి, లేదా మనం లూజ్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. మనకి కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా చూసుకొని స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. మనకి పొడవు ఎంత అవుతుందో ఒక మార్క్ చేసుకోవాలి ముందు. అంటే ఇక్కడ వరకు హెమ్మింగ్ వర్క్ అని తెలియడం కోసం మనం మార్క్ చేసుకోవాలి ముందు. క్రొత్త వరకు ఈజీగా ఉంటుంది ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల.
ఇప్పుడు లోపల ఫోల్డింగ్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లాస్ట్లో జాయిన్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రా క్లాతే కాబట్టి. మనకి రైట్ సైడ్స్ రెండు కూడా మనం ఎదురుబెదురుగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక దానిపై వేసుకోవాలి హ్యాండ్స్. ఎప్పుడు కూడా మనకి నార్మల్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజులకి ఎప్పుడు తెలియదు కాబట్టి రాంగ్ రైట్ మనం ముందే మార్క్ చేసుకున్నట్లయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం లోతు భాగానికి మార్క్ చేసుకోవాలి. మనం ఇక్కడ 1.5 వరకు స్ట్రైట్ తీసుకున్న దగ్గర నుంచి మన లోతు భాగానికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా లోతు భాగం ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం సన్నగా కట్ చేసుకోవాలి లోతు భాగం అనేది. ఈ విధంగా లోతు భాగం తీసుకోవడం మనకి ముడతలు రాకుండా చంక భాగంలో కరెక్ట్గా వస్తుంది. మనకి ముడత భాగం ఎక్స్ట్రా క్లాత్లు అనేవి రెండు వైపులా కూడా రెండు చొప్పున మనం అటాచ్ చేసుకోవాలి, రెండు చేతులకి కూడా. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగం తీసుకోవాలి, అది కూడా స్ట్రైట్గా ఉండేది తీసుకోవాలి. బెల్ట్ భాగానికి ఈ విధంగా బెల్ట్ భాగానికి తీసుకోవాలి. ఇప్పుడు మనం మెడ భాగానికి క్రాస్ కటింగే కాబట్టి క్రాస్గా కట్ చేసుకోవాలి. మెడ భాగానికి ఎప్పుడు కూడా క్రాస్ కటింగ్కి ఒక 1 ఇంచ్ వెడల్పు తీసుకొని మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. మనకి క్లాత్ ఉంది కాబట్టి షేప్ పట్టి అనేది ఇంకొక 2 కట్ చేస్తున్నాను. మనం మిగిలిన దాన్ని బట్టి ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. మనం ప్లెయిన్ బ్లౌజులకైనా సరే మనకి నార్మల్ బ్లౌజ్కి అయినా మనం డిజైన్ వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిక్సర్ గ్రైండర్ ఆఫర్లో ఉన్నది చూపిస్తున్నానండి. ఇది వచ్చి మనకి 4 జార్స్ ఉన్నాయండి. కలర్ వచ్చి గ్రే కలర్. మనకి 53% ఆఫర్లో ఉంది. బటర్ఫ్లై జెట్ ఎలైట్ మిక్సర్ గ్రైండర్ అండి. ఇది మనకి అమెజాన్లో మనకి మూవింగ్ ప్రోడక్ట్ అండి, ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్ అండి. కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఇవే కాకుండా మంచి మోడల్స్లో కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి.